దేశానికి వెన్నెముక లాంటి రైతుల రుణం తీర్చుకునేందుకు ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. పోటాపోటీగా రుణమాఫీ హామీలు గుప్పిస్తున్నాయి. మరోసారి అధికారంలోకి వస్తే మళ్లీ 1,00,000 రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ పార్టీ వాగ్దానం చేయగా 2 లక్షలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించింది. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2014 మార్చి నాటికి రైతులకున్న రుణాల్లో 1,00,000 వరకు మాఫీ చేసింది. 4 విడతలుగా రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేసింది. తెలంగాణలో వ్యవసాయం ఒక వృత్తి మాత్రమే కాదు, ప్రజల జీవన విధానం కూడా. రాష్ట్రంలో సుమారు 55 లక్షల రైతు కుటుంబాలున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలపై మరెంతో మంది జీవిస్తున్నారు. రాష్ట్రానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈ రంగాన్ని ఎంత అభివృద్ధి పరిస్తే నిరుద్యోగ సమస్య అంత పరిష్కారమవుతుంది. వ్యవసాయ రంగం ప్రజలకి ఉపాధిని ఇవ్వడంతో పాటు ఆహార భద్రతని కూడా సమకూరుస్తుంది. అంతటి ప్రాముఖ్యమున్న వ్యవసాయ రంగంలో సంస్కరణల శకం ప్రారంభమైందని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కేసీఆర్ ప్రకటించారు. రైతు సంక్షేమం కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడమన్నారు. రైతును రాజుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే 1,00,000 లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఏకకాలంలో రుణాలు మాఫీ కాకపోవడం వల్ల రైతులకి రుణ విముక్తి కలగలేదు. 17,000 కోట్ల రైతు రుణాలను మాఫీ చేసేందుకు ఆర్థిక వనరులు లేవన్న కారణంతో 4 విడతల్లో రైతు రుణాలను మాఫీ చేయడంతో రుణమాఫీ ఫలాలు రైతులకు పూర్తిగా దక్కలేదు. రుణమాఫీని ఏకకాలంలో చేయకపోవడం వల్ల రైతులకన్నా బ్యాంకులకే ఎక్కువ లబ్ధి చేకూరింది. రైతుల నుంచి బ్యాంకులు వడ్డీ వసూలు చేయడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రైతుల రుణాలపై బ్యాంకులు ప్రతి 3 నెలలకోసారి చక్రవడ్డీ వసూలు చేయడంతో 1,00,000 రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. ప్రభుత్వం రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేశామని ఇంతకాలం ప్రభుత్వం చెప్పినా అది నేటికీ పూర్తి కాలేదు. పైగా రైతుల పేరు మీద బకాయిలు అలాగే ఉండటంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం లేకపోవడం వల్ల 61.5% మంది రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకుంటున్నట్లు మే 12, 2017న తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదికలోని 63వ పేజీ స్పష్టం చేసింది. దాంతోపాటు దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ రైతాంగానికి రుణభారం అధికంగా ఉంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు దేశంలో 52% మంది ఉండగా అదే తెలంగాణలో 89% పైనే ఉన్నారని అదే నివేదిక తేటతెల్లం చేసింది. దీన్ని బట్టే రుణమాఫీ వల్ల రైతులకు రుణ విముక్తి కాలేదని స్పష్టమవుతుంది. నిజంగా 1,00,000 లోపు రుణమాఫీ జరిగితే పట్టాదారు పాస్బుక్కులు రైతుల వద్ద కాకుండా బ్యాంకుల వద్ద ఎందుకున్నాయనే ప్రశ్న తలెత్తుతోంది. రుణమాఫీ కాకపోవడంతో రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఓవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది, మరోవైపు రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రైతులను కాదని ఎన్నికలకు వెళితే గెలవడం కష్టం. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులను మరోసారి ఆకట్టుకుంటేనే రాబోయే ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తాయని భావించి టీఆర్ఎస్ రైతు బంధు పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఈ పథకంలో భాగంగా పెట్టుబడి సాయం కింద 2 పంటలకు కలిపి సంవత్సరానికి 8,000 రూపాయలు రైతులకు అందజేస్తామని చెప్పింది. ఆ సమయంలో చాలా మంది రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు బంధు ఇస్తున్నారు సరే, రుణమాఫీ సంగతేంటని చాలా మంది రైతులు నిలదీశారు. ఇంకొందరు రైతులైతే ముందుగా రుణమాఫీ చేశాకే రైతు బంధు ఇవ్వాలన్నారు. కానీ ముందస్తు ఎన్నికలకు వెళతామన్న భావనతో తెలంగాణ ప్రభుత్వం మొదటి దశ రైతు బంధు సాయాన్ని రైతులకిచ్చింది. ఇక 2వ విడతకు కూడా సిద్ధం కాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో దీనిపై ఈసీ అనేక నిబంధనలు విధించింది. అయితే ఈ రైతు బంధు పథకం కూడా ఇప్పటికీ చాలా మంది రైతులకు అందలేదు. ఇలా రైతులపై టీఆర్ఎస్ ప్రభుత్వం చూపించేది కేవలం సవితి ప్రేమ మాత్రమేనని, నిజంగా రైతుల సంక్షేమంపై కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రుణమాఫీ ఇప్పటి వరకు అందరి రైతులకు కాలేదు. రైతు బంధు చెక్కులు కూడా చాలా మంది రైతులకు అందలేదు. అయినా రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం మరో కొత్త ప్రతిపాదనని తెరపైకి తెచ్చింది. 1,00,000 లోపు రుణమాఫీని చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. అంతేకాదు 8,000 ఉన్న రైతు బంధు పథకాన్ని 10,000కు పెంచుతున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొంది. దీంతో రైతులు కేసీఆర్కు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. గతంలో ఉన్న రుణమాఫీయే ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడెలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయం కోసమేనని విమర్శిస్తున్నారు. ఓవైపు రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతున్నారు, మరోవైపు విపక్షాల మేనిఫెస్టోకు దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదని అంటున్నారు. మరి మీకెలా సాధ్యమవుతుందంటూ రైతులు అడుగుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని రైతుల కుటుంబాలను రాజకీయంగా వాడుకోవద్దని, ఓట్ల కోసం రైతులపై ప్రేమ ఒలికించడం పక్కనబెట్టి రైతు సంక్షేమం కోసం పనిచేయాలని కోరుతున్నారు. నిజంగా అలాంటి రోజులు రైతులకు రావాలని కోరుకుందాం.